వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మేము మా ట్రిప్ అనేది డే 2 ట్రిప్ ఇన్ కేరళ వాయనాడ్లో స్టార్ట్ చేసాము. సో డే 1 వచ్చేసి అడ్వెంచర్ క్యాంపు, బాణాసుర డ్యాము అవి కవర్ చేశాను కదా. సో మీకు ఆ వీడియోస్ కూడా వచ్చి ఉంటాయి. సో ఇవాళ వచ్చేసి నేను అడ్వెంచర్ డే 2 చూపిస్తున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేసి. ఇక్కడ టీ ఎస్టేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్గా కేరళ అంటే టీ, కాఫీ ఇంకా రబ్బర్కి చాలా ఇదనమాట పేరు ఉన్నటువంటిది. సో ఇవాళ ఫస్ట్ అయితే మనం రబ్బర్ ప్లాంటేషన్స్ చూద్దాము. రబ్బర్ చెట్లు ఎలా ఉంటాయో చూద్దాము. మనకి టైర్లని, తర్వాత రబ్బర్తో ఎరేజర్స్ అని ఇలాగే అన్నీ ప్రిపేర్ చేస్తారు కదా, వాటిని ఎలా ఎక్కడి నుంచి రబ్బర్ అనేది వస్తుంది అనేటటువంటిది ఈరోజు నేను మీకు చూపిస్తానన్నమాట. సో మా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మొత్తం అంతా కూడా మీకు కేరళ పాయింట్ అంటే ఎలా ఉంటుంది వ్యూ అనేది చూపిస్తున్నాను. ఇది డిఫరెంట్ సైడ్ అనమాట. మేము నిన్న వెళ్ళిన రూట్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. సో కేరళలో కూడా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. ఎంత టైంని బట్టి వస్తే మీరు అంత ఇదిగా చూడడానికి అవుతుంది అనమాట. ఇంకొక డిఫరెంట్ వింగ్ ఆఫ్ కేరళ లైక్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఉంటాయి కదా, అలా వెళ్ళారంటే అలిపి, ఊటీ, కోయంబత్తూర్, కొల్లం ఇలా అన్నీ డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో మేము ఇప్పుడు టాప్ ఆఫ్ ద కేరళ, నార్త్ కేరళకు వచ్చాము. సో దాంట్లో వచ్చేసి వాయనాడ్ అనేది ఉంటుంది. ఈ వాయనాడ్ అనేది కూడా మనకి ఒక కేరళలోని మంచి ప్లేస్ అనమాట. దాంట్లో కూడా ఇక్కడ మేము వెళ్ళేటటువంటి ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ కవర్ అవుతాయి. బాణాసుర డ్యాము, రబ్బర్ ప్లాంటేషన్స్, తర్వాత టీ ఎస్టేట్స్, తర్వాత కాఫీ ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. స్పైసెస్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి వాయనాడ్లోని. అండ్ ఫారెస్ట్రీ ఏరియా ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు బందీపూర్ ఫారెస్ట్ చూస్తాము. వచ్చేటప్పుడు కూడా మేము ఒక ఫారెస్ట్ చూసాము. సో దాని వీడియో కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ వీడియోస్ నేను వరుసగా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో అందుకని లేట్ అయితే అవుతాయి. నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసేసరికి ఆల్రెడీ వెళ్ళి 2-3 months అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నా ప్రెగ్నెన్సీ వీడియోస్ కంప్లీట్ అవుతున్నాయి కనుక అవి అయ్యాక అవి కాస్త కంప్లీట్ అయ్యాక పెండింగ్ వీడియోస్ అన్నీ నా ప్రైవేట్లో ఉన్న కంప్లీట్ అయిన తర్వాత నేను ఇవి పోస్ట్ చేస్తాను. సో అందుకని లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 2 daysకి ఒకసారి, ఒక్కొక్కసారి 1.5 days అట్లా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నా పిల్లలతోటి ఈవెన్ ప్రైవేట్లో ఉన్న వీడియో షెడ్యూల్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. అంతేనండి, వీడియోస్ చేసి ఉన్నా నేను టైం షెడ్యూల్ వాటికి పెట్టలేకపోతున్నాను. దాని తర్వాత చూసారా ఇక్కడ కొబ్బరి బొండాలు కేరళ తక్కువ అనుకుంటాం, బట్ అక్కడ కూడా 40-50 ఉన్నాయి. అండ్ వాటర్ మిలన్ ఒక కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం, అదైతే 350 రూపీస్ అంట. నేనైతే షాక్, అంత ఎక్కువ కాస్ట్ ఉంటుందా అని. అండ్ ఇది పామ్ సండే అనే సండే, ఈస్టర్కి ముందు వచ్చే సండే పామ్ సండే అనేదో అంటారంట కదా, ఆ రోజు మేము వెళ్ళాము. అక్కడ చర్చ్ అవి కూడా మీకు ఒక వీడియోలో చూపించుంటాను, చర్చ్ అది కూడాను. సో ఇక్కడ చూస్తున్నారా మనం వచ్చేసాము. ఇప్పుడు రబ్బర్ ప్లాంటేషన్స్కి వస్తున్నాం. రూట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ గ్రీనరీగా ఉంటుంది. ఇవేనండి రబ్బర్ ప్లాంటేషన్స్. అవి పైన మనకి డొప్పల్లా పెట్టారు కదా, సో ఆ డొప్పల కింద కొబ్బరి డిప్పలు ఉంటాయి కదా, అవి కట్టి ఉంచుతారనమాట. సో మీకు దగ్గరకు తీసుకెళ్ళి చూపిస్తాను. దానికి కట్ చేసి ఉంచుతారు, చెట్టుకి చిన్న కట్ చేసి ఉంచితే దాంట్లోంచి వైట్ లిక్విడ్ ఫెవికాల్ లాగా పడుతుంది. ఆ కప్లోకి పడినప్పుడు అది బ్లాక్ అయిపోతుంది. దాంతో రబ్బర్ ప్రోడక్ట్స్ అన్నీ చేయిస్తారనమాట. సో చూడండి ఇక్కడ మన గ్రీన్ పైన డిప్ప లాంటివి కట్టినటువంటివి, కింద వైట్ కలర్ పెయింట్ వేసి ఆ పెయింట్ మీద ఘాట్లు లాంటివి పెడతారు. ఆ ఘాట్లకి కప్పులు లాంటివి కడతారు. అది ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. ప్లాంట్ ఏజ్ని బట్టి వాళ్ళు దానికి కటింగ్ అనేది పెడతారు. చిన్న వాటికైతే, అంటే చిన్న చెట్లు అనుకోండి, కటింగ్ అది ఏమి ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారా, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఒకసారి వెళ్తాను చూడండి. లోపలికి వెళ్తున్నాం మేము రబ్బర్ ప్లాంటేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు దగ్గర నుంచి చూపిస్తాము. మేము కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. మేబీ నేను అన్ని ఫొటోస్ అప్లోడ్ చేయగలిగానో లేదో తెలియదు, కానీ కొంతవరకు అయితే చేశాను. ఇదంతా గ్రీనరీయే. ఇక్కడ కూడా మొత్తం అంతా అటువైపు కూడా రబ్బర్ ప్లాంటేషన్, ఇటువైపు కూడా రబ్బర్ ప్లాంటేషన్. ఇంకా అవి లేత మొక్కలు అనుకుంటా, వాటికి ఏం కట్ చేయలేదు, అంటే కటింగ్ లాంటిది ఏం లేదు. ఇటువైపు మాత్రమే కటింగ్ ఉంటుంది. వీటికి కూడా సీజన్ ఉంటుందండి. ఒకానొక సీజన్లో మాత్రమే మనకి రబ్బర్ అనేటటువంటిది ఎక్కువ పడుతుంది అని ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. కింద చూసారా కొబ్బరి డిప్పలు లాంటివి పెట్టున్నాయి కదా, దానిపైన వైట్ పెయింట్ లాంటిది ఉంది కదా. సో దాని నుంచి రబ్బర్ అనేటటువంటిది ఫెవికాల్ లాగా దాంట్లోకి పడుతుంది అనమాట. ఇక్కడ మేము అదే చూస్తున్నాం దగ్గరికి వెళ్ళి. ఇక్కడ మీకు చూడండి వైట్ కలర్ లిక్విడ్ లాంటిది పడుతుంది కదా, ఇదే రబ్బర్ అనమాట. ఆ డిప్పలోకి పడుతుంది, ఆ లిక్విడ్ అంతా కారి దాంట్లోకి వస్తుంది.
సో అది వాళ్ళు కలెక్ట్ చేసుకొని రబ్బర్ ప్రోడక్ట్స్ అనేటటువంటివి తయారు చేస్తారు. చూడండి వైట్ లిక్విడ్ లాంటిది ఉందా, ఇది రబ్బర్ అనమాట. ఈ రబ్బర్ ప్లాంట్స్ నుంచి రబ్బర్ అనేది మనకు వస్తుంది. ఎలా వస్తుందా అనేటటువంటిది ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీకు చిన్న డౌట్ లాంటిది క్లియర్ చేశాను అనుకుంటున్నాను. రబ్బర్ అనేటటువంటిది అలా వైట్ లిక్విడ్లో ఆ డిప్పలో పడుతుంది అనమాట. ఎవరో ఇల్లు ఎదురుగుండా ఉంది, ఎంత ప్లెజెంట్గా ఉంది చూసారా, చెట్లకి ఎంత. దాని తర్వాత వాళ్ళ ఇంటి ముందే కాలీఫ్లవరు, బ్రోకలీ, క్యాబేజ్ మొక్కలు కూడా వేసుకున్నారు. సో కాలీఫ్లవర్ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చక్కగా ఇంటి ముందే కూరలు ఉన్నాయనుకోండి, వండుకోవడానికి కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసి ఇక్కడ మార్కెట్స్కి ఎవరు వెళ్ళరు అనుకుంటాను, అన్నీ ఇంటి ముందే పండించుకుంటారు అనుకుంటాను. సో అన్నీ చూడండి, ఇక్కడ క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నీ కూడా ఇంటి ముందే పండిస్తున్నారు. అండ్ వాతావరణానికి తగ్గట్టు కూడా అవి కూడా కాసేస్తున్నాయి. మొన్న మధ్య బరబాటివి అవి చూసాను, ఇప్పుడేమో ఇక్కడ క్యాబేజీ, కాలీఫ్లవర్ 2 పండిస్తున్నారు. ఇల్లు కూడా గేట్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఓపెన్గానే ఉంది ఈ ఇల్లు, ఎవరిదో కూడా నాకు తెలీదు. సో ఇక్కడ మేము దిగిన పిక్స్ అవన్నీ కూడా నేను మీకు యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది నెక్స్ట్ వీడియోనే నేను మీకు షేర్ చేస్తాను. ఏ ప్లేస్కి వెళ్ళాము, అది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది. ఇక్కడ నుంచి నేను కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూస్తూ ఉండండి అనమాట.